హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చెక్కడాలు అయితే వేస్తున్నారండి. ఈ బియ్యం 2 గంటల పాటు నానబెట్టి నీళ్లు వాడిన తర్వాత ఇలా పిండి అయితే ఆడించేసారండి. ఇది 2 కేజీల బియ్యం అండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము వేసారండి. 1 గ్లాసు పెసరపప్పు అయితే వేసారండి. పెసరపప్పు నానబెట్టి వేశారు. అలాగే నువ్వుపప్పు కూడా నానబెట్టుకొని వేస్తున్నామండి. నువ్వుపప్పు ఎందుకని నానబెట్టడం అంటే, ఇది మామూలుగా డైరెక్ట్గా వేయడం అయితే అది కొంచెం ఆయిల్లో వేసేసరికి పేలుతున్నాయండి. అందుకని సార్ అత్తయ్య ఇలా నానబెట్టేశారు. ఇదైతే మినపపిండి అండి. మినపప్పు 1 పావు కేజీ వేయించి పొడి చేశారండి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా అయితే వాటర్ వేసి కలిపేస్తున్నారండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 పావు గంట వరకు ఈ పిండిని అయితే నానబెడుతున్నారండి. చూడండి, ఈ విధంగా అయితే కలిపేస్తారు. ఇదిగోండి, చూపిస్తున్న విధంగా అయితే అత్తయ్య చెక్కడాల కింద చుట్టేశారండి. ఇలా చుట్టడం రాని వాళ్ళు అయితే పాల ప్యాకెట్లో కానీ ఏదైనా ఒక కవర్ లాంటి దాంట్లో వేసుకొని కొంచెం నాటులుగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా చుట్టడం రాని వాళ్ళకి అత్తయ్య అయితే ఈ విధంగా చుట్టేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చెక్కడం అయితే రెడీ అయిపోయిందండి. ఇది ముందుగా మనం చుట్టేటప్పుడు అత్తయ్య 1 దుప్పటా అయితే వేసి దాని మీద చుట్టారండి. ఈ విధంగా అయితే తీస్తున్నారు. ఇలా తీసుకొని మరిగే ఆయిల్లో అయితే వేసేస్తున్నారండి. చూడండి, ఇప్పుడు అత్తయ్య తీసేది మనం చుట్టిన కళాఖండాన్ని. ఇవి తీయడానికి కూడా అపకులు ఉంటాయండి. ఇవైతే అవే అపకులు చెక్కడాలు తీయడానికి బాగా ఉపయోగపడతాయి. నేను 1 చుట్టేలోగా అత్తయ్య 10 చుట్టారండి. అదే సీనియర్స్కి జూనియర్స్కి తేడా. మిగిలినవి కూడా ఇలా ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసేసారండి. ఇవి వేగడం అంటే ఇలా ఇప్పుడు ముందుగా వేసినప్పుడు ఇలా బబుల్స్ అయితే వస్తున్నాయి కదండి ఆయిల్లో. ఇవి బాగా వేగేసరికి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఈ బబుల్స్ అనేవి రాగడం అయితే ఆగిపోతాయండి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.